ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మశ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మారనాథ. మీ అందరికీ ఉదయకాలపు లేకపోతే ప్రభాత వందనాలు తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇందులో ఉత్సహించి సంతోషిస్తాం. ఇందులో కూర్చొని ఆలోచిస్తూ దిగులు పడుతూ టెన్షన్ పడుతూ ఉండాల్సిన రోజు కాదు. ఇదేదో ప్రత్యేకమైన రోజు అని క్యాలెండర్లో చూపించేటి ప్రత్యేకమైన రోజు కాదు. కానీ ప్రభు యొక్క క్యాలెండర్లో, పరిశుద్ధుల క్యాలెండర్లో ప్రతిరోజు ప్రభు ఏర్పాటు చేసిన దినమే. దేవుడిని ఆయుష్ను పొడిగించిన ప్రతి దినము. ఈరోజు ఆయుష్ పొడిగించాడు, ఈ దినం. రేపు ఆయుష్ పొడిగిస్తే రేపటి దినం, ఎల్లుండి ఆయుష్ పొడిగిస్తే ఎల్లుండి. ప్రతి దినము దేవుడు ఏర్పాటు చేస్తున్న, దేవుడు నీకు నాకు అనుమతిస్తున్నటువంటి దినము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడతాడు అని మనం విశ్వసిస్తున్నాం. దేవుడు తన దాసుల ద్వారా గత దినాల్లో మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. వేల లక్షల కొలది మంది దాసుల ద్వారా ఆయన మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. వీటన్నిటి బట్టి దేవుడు మాట్లాడే విధానాలను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు. వాటిని మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించలేకపోవచ్చు, కానీ వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీకు వెంటనే రెస్పాండ్ చేస్తాను. వితిన్ 24 అవర్స్లో రెస్పాండ్ చేస్తాను. మీ ప్రార్థన రిక్వెస్ట్లు నేను ప్రార్థించడమే కాకుండా నా తోటి దేవజనులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఇంచుమించు 3-4 రాష్ట్రాల్లో ఉన్నారు. వారందరికీ మీ ప్రేయర్ రిక్వెస్ట్ నేను సర్క్యులేట్ చేస్తాను, పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. తద్వారా మీ కొరకు అనేక మంది ప్రార్థించేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము ప్రత్యేకంగా మణిపూర్ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. 2 నెలలకు పైగా అక్కడ జరుగుతున్నటువంటి హింస, అక్కడ జరుగుతున్నటువంటి మారణకాండ, కొందరు స్త్రీలను నగ్నంగా కూడా ఊరేగించి మనం ఇంకా ఎంత అనాగరికంగా తయారవుతున్నాం. ఎంతో విచారకరమైన పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎప్పుడో పాత రోజుల్లో జరగాల్సినవి జరిగినవి మరలా రిపీట్ అవుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ క్రూర చరిత్ర, నేర చరిత్ర పునరావృతం అవుతుంది. ఎవరో వ్యక్తికి, ఎవరో సినిమా యాక్టర్లకి పుట్టిన పిల్లల గురించో మనవాళ్ళ గురించో మీడియా హైలైట్ చేస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాల గురించి న్యూస్, ఇక రిపోర్ట్స్ ఎందుకు పత్రికలు ఇవ్వడం లేదు? మీడియా ఎందుకు ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది? ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మణిపూర్ మనకు చాలా దూరంలో ఉంది. ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యాలు చేయని. చర్చల మీద దాడులు, మనం భారతదేశంలోనే లౌకిక రాజ్యంలోనే ఉన్నామా అన్న పరిస్థితి, ఉన్నామా అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది. ఈ మారణ కాండ, ఈ మరణ మృదంగం మోగుతుండడం ఆగిపోవాలి. ఈ మరణ మృదంగం మౌనం వహించాలి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన బలమైనటువంటి ఆయుధం. ప్రార్థన ద్వారా దుష్ట శక్తులు, దీని వెనుకాల ఉన్నటువంటి మతతత్వ శక్తులు ఏవైనా కానీ దేవుడు అడ్డుకుంటాడు. మనిషి చంపుకునేటువంటి ఆ క్రూర సంస్కృతికి మనం ఫుల్ స్టాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో ఎంతకాలం ఈ అన్యాయాలు, అక్రమాలు? దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, మీరు మీ కుటుంబ సభ్యులు ఏకీభవించి ప్రార్థిద్దాం. మణిపూర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదో జరుగుతుంది, నెగిటివ్గా జరుగుతుంది, క్రూరంగా ఏదో జరుగుతుంది. పాజిటివ్గా ఏమి అక్కడ జరగడం లేదు. కనుక ప్రార్థన చేస్తాం. దయచేసి అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు.
మా నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్న స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కొరకు అయ్యా, అక్కడ సమాధానము లేని స్థితి మేము చూస్తున్నాం. అన్యాయము అక్రమం జరుగుతుంది. అక్కడ మీ కార్యము జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. అధికారులు జోక్యం చేసుకొని ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగేటట్టు చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అక్కడ అన్యాయానికి గురవుతున్నటువంటి మీ ప్రజల కోసం ప్రత్యేకంగా మీ సన్నిధానానికి వస్తున్నాం. అవమానాలకు గురవుతూ, తరమబడుతూ, చెల్లాచెదరైపోతూ, హింసకు గురవుతూ ఉన్నటువంటి మీ పిల్లలందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. వారి మధ్యలోకి సహాయం చేయడానికి మీరు లేవనెత్తిన పంపుతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అటువంటి పరిస్థితులు మా రాష్ట్రంలో, మా తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇక ఈ సౌత్ ఇండియాలో రాకుండానట్లుగా ప్రభా మీకు వందనం చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పమని అడుగుతున్నాం. సమస్త జ్ఞానమునకు మించినటువంటి మీ సమాధానము మా అందరి హృదయంలో ఏలుచుండాలి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ని వాటిని మేము అనలైజ్ చేసి మాట్లాడడం లేదు, కానీ మేము మీ వైపు కనులెత్తి చూస్తున్నాం. ఏ దిక్కు లేని వారిగా ఉన్నటువంటి ప్రజలకు నువ్వే దిక్కు కనుక ఆ ప్రజలకు, మణిపూర్ ప్రజలను మీరు ఆదుకోమని, వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని. ఒకప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో పుల్బానీ ప్రాంతంలో జరిగిన హింసలన్నీ ప్రభా మీరు ఎరిగి ఉన్నారు. మీరు వాటిని అనుమతించారు కొంతకాలం, కానీ ఇప్పుడు సమాధానం వచ్చింది. అలాగా మణిపూర్ రాష్ట్రంలో కూడా సమాధానాన్ని మీరు కలిగించమని అడుగుకుంటూ ప్రభా, ఆ కలహాలు పుట్టిస్తున్నటువంటి దురాత్మలను యేసునామములో గద్దిస్తూ మీ ప్రజలు రాబోయే రోజుల్లోనైనా సంతోషంగా సేవ చేసుకుంటూ సువార్త ప్రకటన చేస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ మీకు తెలిసినటువంటి మీడియాలో రానటువంటి అప్డేట్స్, ఏమన్నా న్యూస్ ఉన్నట్లయితే మీరు షేర్ చేయండి, నా వాట్సాప్ పంపించండి. వాటిని మనం ఈ ప్రోగ్రాములో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా మీ స్నేహితులు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు రాబట్టుకోవచ్చు. కాబట్టి ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో వాళ్ళకి కావాల్సింది సానుభూతి కాదు, అయ్యో పాపం అనేటువంటి ధోరణి కాదు, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. నిస్సహాయ స్థితిలో ఉన్న మనం నజరేయుడైన యేసు వైపు చూద్దాం. ప్రభు ఆకాశం నుంచి అద్భుతమైన సహాయాన్ని పంపిస్తాడని విశ్వసిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడుగా ఉంటాడు. మనిషికి ఒక మనిషి తోడు, మనిషికి దేవుని యొక్క తోడు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్తున్నాను, చీకటిగా ఉంది, నాకు కొద్ది భయంగా ఉంది, మీరు తోడు రావచ్చు కదా. ఒక మనిషి మరొక వ్యక్తిని యొక్క తోడుని తీసుకుని వెళ్తున్నాడు. అధికారులు, రాజకీయ నాయకులైతే వాళ్ళ భద్రత కోసం సెక్యూరిటీని, అంగరక్షకుల్ని, బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నారు. మనకు బాడీ గార్డ్స్ లేరు, అంగరక్షకులు లేరు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. షమ్మా, యెహోవా షమ్మా అనేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన తోడుగా ఉండి గమ్యస్థానానికి చేర్చాడు అబ్రహాముని, మన పితరుడైనటువంటి, మన పూర్వీకుడైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని, అతని కుటుంబాన్ని, ఇంకా చెప్పాలంటే షారాని, లేకపోతే అబ్రహాము కుమారుడిని ఇస్సాకును, యాకోబుని, వీళ్ళని ప్రవేశపెట్టాడు వాగ్దాన దేశంలో. ప్రవేశపెట్టడమే కాదు, దాన్ని వారి స్వాధీనం చేశాడు. వారి స్వాధీనం చేయడం మాత్రమే కాదు, వారిని అక్కడ స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దైవ కార్యాలు గొప్పవి. దైవ కార్యాలు మన జీవితాల్లో జరగాలి, జరుగుతూ ఉన్నాయి. రెండవదిగా మనం ఆలోచిస్తే దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడుగా ఉంటే ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది ఖచ్చితంగా. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హీ వాజ్ విత్ జోసెఫ్. ఏం జరిగింది? అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు అతన్ని తప్పించెను. శ్రమలను ఎదుర్కొన్నాడు, శ్రమలను అనుమతించాడు అతను.
దేవుడు అనుమతించాడు, శ్రమల్ని ఎదుర్కొన్నాడు. దేవుడు అనుమతించిన శ్రమల్ని యోసేపు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏం మాట్లాడలేదు. తనకు అన్యాయంగా లేస్తున్నటువంటి వ్యక్తులకు విరోధంగా, తన యందు పగబట్టిన సహోదరులకు విరోధంగా ఏం మాట్లాడు, ఏందనా ఏంది మరీ ఘోరం ఏంది ఆయన ఎవరి మీద తిరుగుబాటు చేయలేదు, మౌనంగా ఉన్నాడు. తన మీద నేరారోపణ చేసినటువంటి పోతీఫరు భార్య అయినా, పోతీఫరు అయినా కానీ ఏం మాట్లాడలేదు. ఈ రోజులో మనకు చిన్న అవకాశం దొరికితే, మన చిన్న ఈగో హర్ట్ అయిపోతే, పెద్ద చిన్న ఎవరిని లెక్క చేయకుండా మనం నానా రకాలుగా మాట్లాడతాం. మన ఈగో చిన్న చిన్న వాటికి హర్ట్ అయిపోతుంది. నీవు క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడిన అనుభవం. నీ ఈగో హర్ట్ కావడమే కాదు, నీ ఈగో డెత్ ఎక్స్పీరియన్స్లోకి నీ ఈగో చనిపోవాలి. చిన్న మాట అనగానే బుస్సుమంటూ కస్సుమంటూ లేస్తున్నారు. కారణం ఏంటి? మౌనం వహిద్దాం. మన ప్రభువు మౌనం వహించలేదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడింది, బొచ్చు కత్తిరించు వాని ఎదుట. బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు వేదన తెలియకపోవచ్చు, నొప్పి తెలియకపోవచ్చు. అదే కొన్నిసార్లు దాన్ని బలవంతంగా లాగినప్పుడు, ఇట్లాగినప్పుడు కాస్త నొప్పి తగులుతుంది, గాయపడుతుంది. అది షేరింగ్ చేసేటువంటి దృశ్యాలు నేను యూట్యూబ్లో చూశాను. నేను మిషన్తో నిమిషాల్లో దాన్ని లాగేస్తున్నారు. కొన్నిసార్లు అలా లాగడంలో, ఆ ట్రిమ్మర్ పెట్టి లాగడంలో కొన్నిసార్లు ఆ గొర్రె గాయపడుతుంది. అయినప్పటికీ తన యజమానుడు తనకు ఏదో చేస్తున్నాడని గొర్రె కషాయంనే నమ్ముతుంది అన్నట్టుగా గొర్రె ఏమాత్రం మాట్లాడలేదు. శ్రమలు అనుమతించినటువంటి దేవుడినే మనం విశ్వసిద్దాం. శ్రమలు అనుమతించిన దేవుడే శ్రమల నుంచి తప్పిస్తాడు. కానీ మౌనము మన బలం, మౌనమే మన రహస్యం. అవర్ సైలెన్స్ ఈజ్ అవర్ మిస్టరీ. కాబట్టి మాట్లాడకుండా, అసలు మాట్లాడొద్దని కాదు దాని అర్థం, మౌనంగా ఉండిపోవడం కాదు దాని అర్థం. దేవుడు నాలుకనిచ్చాడు, నోటినిచ్చాడు, మనం మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే అతనికి తోడుగా ఉండి అతని శ్రమలన్నిటి నుంచి తప్పించాడు. యోసేపు ఒక్కడి విషయంలో దేవుడు చేసేది అంటే నో, అందరి విషయంలో అలా చేయగలరు. యోసేపు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. యోసేపు లాంటి మన విషయంలో దేవుడు ఖచ్చితంగా చేయగలడు. అబ్రహాము ఒకటి విషయంలో కాదు, అబ్రహాము లాంటి మన విషయంలో మనం అబ్రహాము లాంటి వాళ్ళము, యోసేపు లాంటి వాళ్ళం. దేవుడు ఈ చిత్రాల్ని, మోడల్స్ చూపించాడు. ఇలా ఇలా ఉండండి, ఇలా ఇలా బతకండి, వీళ్ళలాగా బతకండి, నా కుమారుడిని యేసుని లోకాన్ని పంపించిన ఆయనలాగా బతకండి. మీకు బతకడానికి కొన్ని మోడల్స్, వేరువేరు రంగాల్లో, వేరువేరు ఏరియాస్లో మీరు బతకడానికి ఇలా బతకండి అనేటువంటి పాఠాలు మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. రెండోది, యోసేపును దేవుడు శ్రమల్లోంచి తప్పించాడు. మూడోది, దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. నియమించి పంపినవాడు అతనితో ఉన్నాడు. నియమించి పంపినవాడు, సరే నీ పని ఏదో నువ్వు చూసుకో, నీకు అప్పగించిన పని ఏదో చూసుకో, నాకు స్వర్గంలో పనిది, నేను స్వర్గంలో నిండిపోతాను అనుకోలేదు. కానీ నా ప్రజల్ని విడిపించడానికి దిగి వచ్చాను నేను. నా ప్రజలు వాళ్ళు, నా ప్రజల జాబితాలో, లిస్టులో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను విడిపించడానికి, నా ప్రజల్ని విడిపించడానికి. విడిపించడం అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక. అది టు డెలివర్ హిస్ పీపుల్, లిబరేట్ హిస్ పీపుల్, టు గివ్ లిబర్టీ టు హిస్ పీపుల్. తన ప్రజలకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాలి. ఇది దేవుని మనస్సులో ఉన్నటువంటి వాంఛ. భౌతికమైన బంధాల్లో, పాప బంధాల్లో, శాప బంధాల్లో, రోగ బంధాల్లో, కట్లలో, పాశాలలో చిక్కుపోయిన మనల్ని విడిపించాలి, మనల్ని ఫ్రీ బర్డ్గా చేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అమ్మా, నేను కూడా రాయి వేయడం లేదు, వెళ్ళిపో, గో ఇన్ పీస్, సమాధానంగా వెళ్ళిపో, ఇక మీదట పాపం చేయొద్దు, వెళ్ళిపో. పాపం చేస్తేనే సమస్య, పరిశుద్ధతలో ఉంటే సమస్య లేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు చెప్పినట్టు మాటలు మనం అర్థం చేసుకోవాలి. గో ఇన్ పీస్, స్వేచ్ఛాజీవిగా వెళ్ళిపో. ఏ రాయి ఎప్పుడు పడుతుందో చెప్పలేని పరిస్థితిలో భయముతో ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. పాపం చేస్తున్నప్పుడు అలా భయపడుతూ జీవించాలేమో, పరిశుద్ధతలో ఉన్నప్పుడు నువ్వు నిర్భయంగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలులకు తోడుగా ఉన్నాడు. మోషేకు తోడుగా ఉండి మోషే చేయాల్సిన పనిని, మోషేకు అప్పగించిన పనిని ఈజీ చేశాడు.
దానిని చేయడానికి అతన్ని సమర్థవంతుడుగా చేశాడు. తాను తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే గమ్యస్థానం చేరుస్తాడు. దేవుడు తోడుగా ఉంటే శ్రమల నుంచి తప్పిస్తాడు, గొప్ప శ్రమల నుంచి తప్పిస్తాడు. దేవుడు తోడుగా ఉంటే అప్పగించినట్టు గొప్ప పనిని నెరవేర్చడానికి సాయం చేస్తాడు. కష్టంతో కూడుకున్న పనైనా కానీ 20 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తులోంచి తోడుకొని రావడం, తీసుకొని రావడం చిన్న పనేం కాదు. అరణ్యంలో నడిపించడం చిన్న పనేం కాదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 4వదిగా మనం ఆలోచించినట్టు విషయం, వారికి తోడుగా ఉండి వాళ్ళకి భద్రతనిచ్చాడు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళ చుట్టూ ఆవరించి ఉన్నాడు ఆయన. వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న మనకు అని 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. మనము దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. భద్రత ఉంది మనకు. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మకము నుండి ఆయన్ని అమ్మబడకుండా తప్పించలేదు. అమ్మబడ్డం అనేటువంటి ఆ శ్రమని, శోధన అనుమతించాడు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రతి శోధనలోంచి దేవుడు అతన్ని తప్పించాడు. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుదాం. Isaac then became the father of Jacob, who was the father of our 12 patriarchs. Jacob's sons became jealous of their brother Joseph and sold him to be a slave in Egypt. But God's favor and blessing rested upon Joseph, and in time God rescued him from all his oppression and granted him extraordinary favor before Pharaoh. సరే, ఇవన్నీ ఇంచుమించు 9-10 కలిసి ఉన్నట్టుగా, కంటిన్యూస్గా ఉన్నట్టుగా మనం ఇంగ్లీష్లో చూడగలుగుతున్నాం, ఈ తర్జుమాలో చూడగలుగుతున్నాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, గమనించాల్సినటువంటి పాయింట్, స్తోత్రం, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దాని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ గోత్రకర్తలు వాళ్ళు ఏం చేశారంటే మత్సరపడ్డారు. అనగా వాళ్ళు అసూయపడ్డారు. మత్సరం వల్ల వచ్చే నష్టాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, వాటి గురించి మనం మాట్లాడుకోలేదు. మన టైటిల్ పితరుల యొక్క పాపం. పితరుల యొక్క పాపం యొక్క ఫలితాన్ని, పాపం చేశారు, పాపం యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు పాపాన్ని విత్తారు, శాపాన్ని కోసుకున్నారు. పాపాన్ని విత్తి ఆత్మీయ మరణాన్ని మనం కోసుకుంటున్నాం. అంటే పాపాన్ని విత్తి అంటే పాపం చేస్తూ. దేవుని స్తోత్రం. పితరుల యొక్క పాపాలు, పితరుల అన్ని పాపాల గురించి, మా పితరుల కంటే నేను గొప్పవాణ్ణేం కాదు, మా పితరులు పాపం చేశారు అని నెహెమ్యా గారు అన్నారు, దానియేలు గారు అన్నారు. మా పితరులు పాపం చేశారు. వాళ్ళు పాపం చేసి పశ్చాత్తాపడ్డారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ పక్షాన ఇతను పశ్చాత్తాపడుతున్నాడు. వాళ్ళ పక్షాన నెహెమ్యా కానీ, వాళ్ళ పక్షాన దానియేలు కానీ పశ్చాత్తాపడ్డారు. మనం ఇతరుల పాపాల పక్షాన, లేకపోతే వాళ్ళు చేసిన దాని ఫలితంగా పశ్చాత్తాపడాలని కాదు. దీన్ని మామూలు రిపెంటెన్స్ కాదు, ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్ అన్నారు. ప్రభువా, ప్రతిసారి మనం మా పితరుల పాపాన్ని క్షమించమని అడగాల్సిన అవసరం ఏం లేదు. ఆ పితరుల యొక్క ఎవరు పండ్లు తిన్నారో, ఎవరు ద్రాక్ష పండ్లు తిన్నారో వాళ్ళు పళ్ళు పులిశాయి అని ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. తినని వాళ్ళ పళ్ళు పులియవు కదా. నేను తిన్నాను, నా పళ్ళు పులిసాయి. పుల్లటి వస్తువులు, సిట్రస్ ఫ్రూట్స్, లేదంటే చింతపండు ఏదో ఒకటి తిన్నాం, నా పళ్ళు పులిసాయి. నేను తిన్నాను, దాని ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవుని నుంచి వేరు కావడం, దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకోవడం, దేవుడు ఎడబాసినటువంటి అనుభవం అది. సంసోనులాగా విరజిమ్మాలను చూస్తాం, కానీ మనం మర్చిపోయేటువంటి ఒక విషయం, యెహోవా మనల్ని ఎడబాశాడు. ఆయన ఎప్పుడు ఎడబాయాలని మనం చూడడం లేదు, కానీ మన పాపాన్ని బట్టి ఆయన మనల్ని దూరమై, పరిశుద్ధులైన దేవుడు పాపి అయిన మనుషునిలో ఉండడానికే, మనుషునితో ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు.
ఆ పాపిని పశ్చాత్తాపం ద్వారా పరిశుద్ధుడిగా తీర్చి అతనిలో నివసించాలని, అతని హృదయాన్ని ఆలయంగా చేసుకొని సింహాసనంగా చేసుకొని ఏలాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పితరుల యొక్క పాపాలేంటి? మొట్టమొదటి విషయము 9వ వచనంలో రాయబడింది, వారు అతనిని అమ్మివేశారు. తమ సోదరుడు, తమకన్నా చాలా చిన్నవాడు, అందగాడు, కానీ తల్లిలాగా అందమైనటువంటి వాడు, కానీ తల్లులు వేరు అనేటువంటి తత్వాన్ని బట్టు ఏంటో మరి, వాడు మా సోదరుడే, మా తమ్ముడే, కానీ సొంతోడేం కాదు, కజిన్ అన్నట్టుగా అన్నాడు. వాడు మా అమ్మ కుమారుడు కాదు, మా నాన్న కుమారుడే. ఇలా ఎందుకు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది అనడానికి మనకందరికీ కారణం తెలుసు, మనం దీంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళు సహోదరుని పట్ల 9-10 మంది కలిసి ఒక వ్యక్తికి విరోధంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తికి విరోధంగా ఒక వ్యక్తి పోరాడుతున్నప్పుడు గెలిపోవటం ఏదో జరుగుతుంది, వెంటనే తేలిపోతుంది. కానీ ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా 10 మంది లేచారు. 10 మంది సొంత సహోదరులు లేచారు. వాళ్ళ బలం ముందు యోసేపుకి పెద్ద బలమేం లేదు. కానీ యోసేపుకున్న బలము దైవ సాన్నిధ్యం అతనితో ఉంది. నా బలం, నీ కుటుంబ సభ్యులందరూ నీకు వ్యతిరేకంగా లేవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దైవ బలం, దైవ అనుగ్రహ బలము నీకుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది తిరగబడినప్పటికీ కూడా గెలుపు నువ్వు సాధిస్తావు. యోసేపు వీళ్ళ దగ్గరికి రాలేదు, వీళ్ళే యోసేపు దగ్గరికి వెళ్ళారు. మనల్ని తృణీకరించిన వాళ్ళు, తోసి వేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళం కూడా. స్తోత్రం. పితరుల యొక్క పాపాలు, వాళ్ళు అన్యాయం చేశారు. దే డిడ్ ఇన్జస్టిస్. కాదా? అన్యాయం కాదా? అమ్మడం అన్యాయం కాదా? ఏం వస్తువా? మీ తమ్ముడు కాదా? అతను వ్యక్తి కాదా? వ్యక్తిని వస్తు స్థాయిలోకి దిగజార్చి వ్యక్తుల్ని వ్యక్తులుగానే చూద్దాం, వ్యక్తుల్ని వస్తువులుగా చూడొద్దు. మొబైల్ని మొబైల్గా చూద్దాం, మొబైల్ని వ్యక్తిగా చూడొద్దు. మొబైల్ లేకపోతే బతకలేరు చాలామంది. వ్యక్తుల్ని ప్రేమిద్దాం, వస్తువుల్ని వినియోగిద్దాం. కానీ రివర్స్ అయిపోయింది. మనుషుల్ని వాడుకుంటూ వస్తువులను ప్రేమిస్తూ ఉన్నారు. మొబైల్ని ప్రేమిస్తాం, కానీ వ్యక్తుల్ని మాత్రం వాడుకుంటాం. ఆ పనికి ఈ పనికి మన అవసరాలకి వాటిని వాడుకుంటే ఇది ఈ రోజుల్లో జరుగుతున్న పని. సరే, మనం వీటిలో కూడా వెళ్ళలేదు, మనం ఆలోచిస్తున్న విషయాలు. మొట్టమొదటి విషయం, వాళ్ళు అన్యాయం చేశారు. దే డిడ్ నో జస్టిస్. న్యాయం చేయలేదు, వాళ్ళు అమ్మేశారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? చదువుదాం ఇదే అధ్యాయంలో 9వ వచనం. గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో దేవుడు వారికి తోడుగా లేడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు. వీళ్ళందరూ 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు కాబట్టి వాడికి తోడుగా లేడని కాదు, ఒక్కడు ఉన్నాడు. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఒక్కడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడని కాదు దాని అర్థం. ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఉండకపోవచ్చు, కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మైనారిటీగా ఉన్నాడు, కానీ దేవుడితో ఉన్నాడు, తన మెజారిటీగా మారాడు. వీళ్ళు మైనారిటీగా కాదు, మెజారిటీగా ఉన్నారు. 10 వాళ్ళ 10 20 చేతులు ఉన్నాయి. 20 చేతులు ఒక్క పీకను నొక్కొచ్చు, 20 చేతులు ఒక్క దేహాన్ని నిలిపేయచ్చు. చూడండి, మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, వాళ్ళు దేవుని సాన్నిధ్యాన్ని గుర్తుంచుకోలేకపోయారు, లేకపోతే గుర్తుపట్టలేకపోయారు. దే కుడ్ నాట్ రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ జోసెఫ్. వాళ్ళు అందులయ్యారు. ఒకటి, వాళ్ళు అన్యాయం చేశారు. రెండోది, వాళ్ళు అందులయ్యారు, ఆత్మీయ అందులయ్యారు. అరే వాడు దేవుని బిడ్డ, ప్రభు నమ్ముకున్నాడు, ప్రభు దర్శిస్తున్నాడు, రాత్రులు దేవు దర్శనం పొందుకుంటున్నాడు. మనందరం ప్రార్థన చేసి గురకలు పెట్టి నిద్రపోతాం, కానీ వాడు ప్రార్థన చేసి ప్రార్థనను కొనసాగిస్తున్నాడు. వాడు త్వరగా పడుకునేవాడు కాదు, వాడు దర్శనాలు పొందుకునేవాడు, వాడు దైవస్వరాన్ని వినేవాడు. ఇది గుర్తించలేకపోయారు. ఎవరి స్తోత్రం. వాళ్ళందరూ లేచి వాళ్ళ పనుల్లో అనయ్య ఏంట్రా, నేను ఒక కలగన్నాను. ఆహా, ఆలస్యంగా లేచినోడికి కళ్ళు వస్తాయా? ఏంటి కళ్ళు?
అని వాళ్ళు అనుకున్నారు. ఆ కళలు చెప్పారు, పగబట్టారు, అది వేరే విషయం. మన చుట్టూ ఉన్న ప్రజలు ఆత్మీయ అంధులైపోతున్నారు. ఈ అంధులకి ఎవరో ఒకరి సహాయం కావాలి. భౌతికమైన అంధత్వం కన్నా ఆత్మీయ అంధత్వం ప్రమాదకరమైంది. భౌతికమైన గుడ్డివాడుకుంటే నష్టమే లేదు, కానీ ఆత్మీయ గుడ్డివాడివైతే నువ్వు అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే. ఆత్మీయ గుడ్డివాడివైతే నువ్వు నరకానికి వెళ్తావు, భౌతికమైన గుడ్డివాడివైతే నరకానికి వెళ్తావని లేదు. నువ్వు పరలోకం కూడా వెళ్ళవచ్చు. దేవుని స్తోత్రం. శరీరం పోతుంది, అప్పుడు గుడ్డితనం లేదు. అప్పుడు శరీరం పోయినప్పుడు కుంటితనం లేదు. శరీరము పోయినప్పుడు అంగవైకల్యం లేదు. శరీరం పోయింది, మహిమ శరీరాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు అలక్ష్యం చేశారు. ఆదికాండం 37వ అధ్యాయం మొదటిగా 20వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక గుట్టలో పారవేసి దుష్ట మృగము వీని తినేసేదని చెప్పుదుము. అప్పుడు వీని కలలబడే చూతుము రండి. వీడి కలలేమోగునో చూద్దాం రండని. ఊతే కలలు కంటున్నాడు. మనం రే ఇక నువ్వు కలలు కంటే కను, ఇక మాకు కలలు చెప్పుకో, దానికి అర్థాలు చెప్పొద్దు, నువ్వేదో చెప్తావు, మేమేదో ఊహిస్తావు, ఎందుకు ఈ తలనొప్పులు వద్దు, కన్నోడు కన్నట్టుగా ఉండు, ఒకటి చెప్పుకుంటే నాన్నకి చెప్పు, అదే మాకు చెప్పొద్దు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఆత్మీయ దర్శనానికి వాళ్ళు వ్యతిరేకులయ్యారు. ఒకటి వాళ్ళు అన్యాయం చేశారు, రెండవది ఆత్మీయ అంధులయ్యారు, మూడవది ఆత్మీయ దర్శనానికి వ్యతిరేకులయ్యారు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనం మరి 22వ వచనం. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, ఇట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను గనుక మీరు చావురని చెప్పును. వారు ఇట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నామని అతడు మనలను బతిమాలుకొనినప్పుడు, అతడు యోసేపు మనల్ని బతిమలాడుకున్నప్పుడు, ఆ చిన్నోడు మనల్ని బతిమలాడుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి. డోంట్ కేర్. మనం 10 మంది పోరా, వాడు అరుస్తున్నాడు, వాడు ఏదో అన్నయ్య అన్నయ్య వదిలేసేయండి అన్నయ్య, క్షమించండి అన్నయ్య, ఇక చెప్పనన్నయ్య, ఇంకేం చేయను అన్నయ్య అన్నప్పుడు కూడా అతన్ని అలక్ష్యం చేశారు. అందువలన ఈ వేదన మనకు వచ్చినని మనకు ఒక వేదన వచ్చింది. ఈ వేదన రావడానికి కారణం మనం చేసిన పనే. మనం ఏం విత్తుతున్నామో ఏం విత్తామో దాన్నే కోసుకుంటాం. అలక్ష్యం చేశారు. నా మాటలు పితరుల యొక్క పాపం, వాళ్ళు చేసిన పనులు అన్యాయం చేశారు, వాళ్ళు అంధులైపోయారు. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు ఆత్మీయ దర్శనానికి వ్యతిరేకులయ్యారు, వాళ్ళు అలక్ష్యం చేశారు. అట్టి అనుభవాల్లో కాకుండా పితరులు చేసిన పాపం మనం చేయకుండా ప్రభువు యొక్క పరిశుద్ధతను మాదిరిగా తీసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.